రాష్ట్రంలో గంజాయిని నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి. గంజాయిపై ప్రశ్నించిన సిపిఎం నేత పెంచలయ్యను అధికార పార్టీ నేతలే హత్య చేయించారు అన్నారు. అధికారంలోకి వచ్చాక 2 రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తాము అన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారు అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే కాలర్ పట్టుకోవాలి అన్న లోకేష్ కేవలం తన ఉద్యోగాన్ని మాత్రమే భర్తీ చేసుకున్నారు అని మండిపడ్డారు షేక్ వలి. ఈ గంజాయి సమస్య ఎలా ఉందంటే గంజాయి మీద ప్రశ్నిస్తున్న పెంచలయ్య సిపిఎం నాయకుడు నెల్లూరులో దారుణంగా తన పిల్లల ఎదుటే పరిగెత్తించి దారుణంగా హత్య గావించబడ్డారు. దీని వెనకాల ప్రధానంగా అధికారులు ఉన్న అధికారులు కూడా దీంట్లో హస్తం ఉందని ఖచ్చితంగా చెప్పవలసిందే. ఎందుకంటే ఎక్కడో అడవిలో ఉన్న అన్నల్ని పట్టుకొని వస్తున్న ప్రభుత్వాలు ఏదైతే గంజాయి ఎవరు సాగు చేస్తా ఉన్నారు, ఎవరు అమ్మకాలు చేస్తా ఉన్నారు, ఇవన్నీ పట్టుకోలేకపోతున్నారంటే మీదే ప్రభుత్వ వైఫల్యం అనే ఏవైపుగా మేము ఖండిస్తా ఉన్నాము. మేము అధికారంలోకి వస్తే 2 రోజుల్లో ఈ గంజాయిని మట్టు పెడతామన్న పవన్ కళ్యాణ్ గారు, మరి మీరు మా అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం కాలం దాటింది, మరి ఎక్కడ గంజాయిని మట్టు పెట్టారని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఒక విధంగా తనే షాడో ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నారు లోకేష్ గారు. మేము అధికారంలో రాగానే జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, లేకపోతే నా చొక్కా కాలర్ పెట్టుకోమన్న లోకేష్ గారు మీరు ఎక్కడున్నారు? ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక గంజాయి అక్రమ రవాణా విక్రయాలు పెరిగిపోయాయన్నారు విశాఖ ఏఐవైఎఫ్ నేతలు. గంజాయి రవాణాను నిర్మూలిస్తాము అని ప్రభుత్వం ప్రగల్భాలు పలికి అమల్లో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి దొరుకుతూ ఉంటే సర్కారు ఏం చేస్తోంది అని ప్రశ్నించారు. గంజాయి మాదక ద్రవ్యాల వలన మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో ఈరోజు మాదక ద్రవ్యాల అనేది కిరాణా కొట్లలో దొరికిన మాదిరిగా ఎక్కడెక్కడ దొరుకుతూ ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ దాడులు కేసులు కడుతున్నా మరింతగా అనేక కొత్త పద్ధతుల్లో కొత్త దారుల్లో ఇది ఎక్కువగా ముందుకు పోతూ ఉంది. ఇంకా మేము అధికారంలో రాగానే కొన్ని రోజుల వ్యవధిలోనే ఖచ్చితంగా గంజాయి రహిత రాష్ట్రంగా మార్చి చెప్పిన ఇటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ 2 హామీలు ప్రశ్నించడానికి వచ్చామన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గంజాయి మీద మాట లేదు.